శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. డిసెంబర్ మాసంలో వృషభ రాశిలో జన్మించినటువంటి వారికి గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ డిసెంబర్ మాసంలో సూర్యుడు సప్తమ అష్టమ స్థానాలలో సంచరిస్తున్నాడు, ప్రతికూలంగా ఉన్నాడు. అంగారకుడు కూడాను సప్తమ అష్టమ స్థానాలలో సంచరిస్తున్నాడు. బుధుడు 6, 7, 8 స్థానాలలో అనుకూలంగా సంచరిస్తున్నాడు. గురువు ప్రత్యేకంగా ఈ వృషభ రాశి వారికి డిసెంబర్ 5వ తారీఖున కర్కాటక రాశి నుండి మిథున రాశిలోకి ప్రవేశించాడు. అంటే తృతీయ స్థానము నుండి ద్వితీయ స్థానం ధనస్థానంలోకి ప్రవేశించాడు. కనుక గురువు భగవానుడి యొక్క అనుకూలత ఈ వృషభ రాశి వారికి ఇక్కడి నుండి ప్రారంభమైంది. కనుక గురువు యొక్క అనుకూలత ఉంది. ఇక శుక్రుడు కూడాను అష్టమ స్థానంలో అనుకూలంగా సంచరిస్తున్నాడు. ప్రారంభంలో సప్తమంలో ప్రతికూలంగా ఉన్నప్పటికీ అష్టమ స్థానంలో ఎక్కువ రోజులు ఉంటున్నాడు. కనుక ఆ అష్టమ స్థానంలో ఉండడం అనేటువంటిది శుక్రుడి యొక్క సంచారము అనుకూలమైనటువంటి ఫలితాలను ఇస్తుంది. ఇక శనీశ్వరుడు ఏకాదశ స్థానంలో ఉన్నాడు, చాలా అనుకూల స్థానంలో సంచరిస్తున్నాడు శని. రాహువు దశమంలో, కేతువు చతుర్థంలో సంచరిస్తున్నాడు. ఈ విధంగా ప్రతికూలత అనుకూలత కొంత మిక్స్డ్గా ఈ డిసెంబర్ మాసంలో ఉన్నప్పటికీ ప్రధానమైనటువంటి గ్రహ గురుగ్రహము 2వ స్థానంలోకి ప్రవేశించాడు. 2వ స్థానము ధనస్థానము, వాక్స్థానము. మనకు అన్నీ కూడాను సమకూర్చుకునేటువంటి ఒక సమయాన్ని ఆ గురువు మూలకంగా మనకు కలిగే అవకాశాలు ఉన్నాయి. మాట ధోరణి లోపల కూడాను మీకు తేడా వస్తుంది. మనిషి లోపల ధైర్య సాహసాలు పెరుగుతాయి. నేను సాధిస్తాను అనేటువంటి ఒక నమ్మకం కూడాను బాగా పెరుగుతుంది. కనుక గురు భగవానుడి యొక్క అనుకూలత ఉంది. దీన్ని మీరు ఉపయోగించుకున్నట్టయితే సత్ఫలితాలను పొందుతారు. అయితే ఓవరాల్గా మనం చూసినట్టయితే ఈ డిసెంబర్ మాసంలో సామాన్యంగానే గ్రహస్థితి ఉంది. అంటే గ్రహస్థితి మూలకంగా సామాన్య ఫలితాలు గోచరిస్తున్నాయి. అయితే గురు రాశి ప్రభావం మట్టుకు చాలా అనుకూలంగా ఉంది. దగ్గరి వారితో కొంత తగాదాలు సంభవించే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీరు క్లోజ్డ్గా ఎవరితోనైతే మూవ్ అవుతున్నారో వాళ్ళ మూలకంగా మీకు అనర్థాలు జరగకుండా, ఇబ్బందులు రాకుండా మీరు దాన్ని కట్టడి చేసుకోవాలి. అంటే క్లోజ్ పర్సన్స్తో మాట్లాడేస్తున్నప్పుడు మీరు జాగ్రత్త వహించండి. ఇక ఉద్యోగస్తులకు ఆఫీసులో తోటి వారితో కానివ్వండి, హైయప్స్తో కానివ్వండి, ప్రారంభంలో డిసెంబర్లో మొదటి 3-4 రోజులు కొంత ఇబ్బందులు ఉన్నప్పటికీ 5వ తారీఖు నుండి మట్టుకు మీకు అన్నీ కూడాను అనుకూలత ఏర్పడేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఆఫీసులో అధికారుల యొక్క అనుకూలత, వాళ్ళు మీకు అన్ని రకాలుగా సహాయ సహకారాలు చేస్తారు. మంచి గైడెన్స్ను కూడాను మీకు ఇచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. అయితే ఒక పక్కన పని భారం కూడాను పెరుగుతోంది. సూర్యుడు అంగారకుడు ప్రతికూలంగా ఉన్నారు కనుక పని భారం పెరుగుతుంది. దీన్ని మీరు ఒక పాజిటివ్గా స్వీకరించినట్టయితే సత్ఫలితాలను పొందే అవకాశాలు ఉన్నాయి. అధికారులతో మట్టుకు సత్సంబంధాలు నెలకొంటాయి. పనితనానికి గుర్తింపు లభించి మీకు ఒక ఆశాకిరణంగా ఈ సమయము మీకు కలిసి వస్తుంది. ఇకపోతే అనవసరమైనటువంటి విషయాలలో మట్టుకు తల దూర్చకూడదు. సూర్యుడు కుజుడు ప్రతికూలంగా ఉన్నారు, సప్తమము అష్టమ స్థానాలలో సంచరిస్తున్నారు. కనుక ఈ దగ్గరి వాళ్లతో మీరు ఒకవేళ అనవసరమైనటువంటి వాగ్వివాదాలు, సంభాషణ, ఆర్గ్యుమెంట్లోకి వెళ్ళినట్టయితే ఇబ్బందులకు గురవుతారు. కనుక కొంత జాగ్రత్త వహించండి. ఇక అనవసరమైనటువంటి రిపేర్లు కూడాను ముందుకు వస్తాయి. తద్వారా కొంత ఖర్చులు కనబడుతున్నాయి. ప్రయాణాలు, గృహ మరమ్మతుల మూలకంగా ఖర్చులు పెరుగుతాయి. మొదటి వారంలో ఇంటిలో అనవసరమైనటువంటి చర్చల మూలకంగా పిల్లలు, కుటుంబ పెద్దల మధ్యన వైషమ్యాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. కానీ 2వ వారం నుండి మొత్తం కూడాను మీకు సీన్ మారిపోతుంది. అంటే ఇంటిలో ఉన్నటువంటి వాళ్ళ యొక్క సహాయ సహకారాలు, భార్య, పిల్లలు, తల్లిదండ్రులు, కుటుంబ పెద్దల యొక్క సహాయ సహకారాలు మీకు
చాలా అందుతాయి. కనుక 2, 3, 4 వారాలు మీకు బాగా అనుకూలిస్తాయి. కళాకారులకు ఆదాయం నిలకడగా ఉంటుంది. సంగీత సాహిత్యవేత్తలకు, సినిమా రంగంలో ఉన్నటువంటి వారికి ఆదాయం బాగా కలిసి వస్తుంది. కొత్త ఆదాయము మీకు కనబడుతుంది. ఇకపోతే పనిలో మట్టుకు కొంత అసంతృప్తి గోచరిస్తుంది. ఇది ముఖ్యంగా సూర్యుడు, అంగారకుడు, రాహువు, కేతువు ఈ గ్రహాల యొక్క ప్రభావం మూలకంగా మీకు డిస్సాటిస్ఫాక్షన్ అనేది పెరిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి దాన్ని కట్ డౌన్ చేసుకోండి. డిస్సాటిస్ఫాక్షన్ అనేది డెవలప్ కాకుండా ఉండడానికి మనం ఏం చేయాలి అనేటువంటి విషయం పైన మీరు మనస్సు నిలపాలి. ఇకపోతే వృత్తి, స్వయం వృత్తిలో ఉన్నటువంటి వారికి, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్లో ఉన్నటువంటి వారికి బాగా కలిసి వస్తుంది. వ్యాపారస్తులకు వ్యాపారము లాభసాటిగా కొనసాగుతుంది. కొత్త వ్యాపారముపై మనస్సు నిలిపే అవకాశాలు కూడాను ఉన్నాయి. అయితే ఈ డిసెంబర్ ఎండింగ్లో, మాసాంతంలో మీరు కొత్త వ్యాపారం చేయాలి అనేటువంటి మనస్తత్వం కూడాను మీ లోపల బాగా డెవలప్ అయ్యే అవకాశం ఒక పక్కన కనబడుతుంది. కొంత జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకున్నట్టయితే గురు శని యొక్క కాంబినేషన్ మూలకంగా 2వ స్థానంలో గురువు, ఏకాదశ స్థానంలో శని, ఇది మీకు బాగా కలిసి వస్తుంది. ఇక రావాల్సినటువంటి డబ్బు చేతికి అందుతుంది. సకాలంలో మీకు డబ్బు చేతికి అందడం మూలకంగా చాలా పనులు మీరు నెరవేర్చుకోగలుగుతారు. విదేశీ ప్రయాణాలు కూడాను ప్లాన్ చేసుకుంటారు. ఉన్నటువంటి స్థలము నుండి స్థల మార్పు కూడాను మీకు పాజిటివ్ వైపుకు వెళ్ళేటువంటి అవకాశాలు బాగా కనబడుతున్నాయి. వృత్తిపరమైనటువంటి అన్ని సమస్యలను పూర్వము ఏవైతే ఈ గురువు మూలకంగా అక్టోబర్ 18 నుండి ఏవైతే మీరు వృత్తిపరమైనటువంటి సమస్యలు చేస్తూ ఉన్నటువంటి చోట ఏవైతే మీరు ఇబ్బందులను ఎదుర్కొన్నారో అవన్నిటినీ కూడాను అధిగమించేటువంటి అవకాశాలు మెండుగా కనబడుతున్నాయి. ఇక ఉద్యోగస్తులకు స్థాన చలనం గోచరిస్తుంది. ఇది పాజిటివ్ సైన్. ఒక పక్కన స్థాన చలనం మూలకంగా కొంత ఇబ్బందులు ఉన్నప్పటికీ పాజిటివ్ వైపుకు మీకు స్థాన చలనం కలుగుతుంది. ఉద్యోగంలో మార్పు కలుగుతుంది. చేసేటువంటి వృత్తి నుండి వేరే చోటికి, వేరే ప్రవృత్తిలోకి వెళ్ళేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి తద్వారా మీకు కొంత ఇంక్రిమెంట్, మానసికమైనటువంటి సంతృప్తి పొందేటువంటి అవకాశాలు ఉన్నాయి. కోర్టు విషయములలో అనుకూల ఫలితాలు ఉన్నాయి. అయితే రాజకీయ నాయకులు కొంత జాగ్రత్తలు తీసుకోవాలి. పనులు పూర్తి అయినప్పటికీ కార్యకర్తలతో కానివ్వండి, అధిక నాయకులతో కొంత మనకు డిస్ప్యూట్స్, గ్యాప్ ఏర్పడేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి దాన్ని జాగ్రత్త వహించినట్టయితే ఓవరాల్గా వృషభ రాశి వారికి ఈ డిసెంబర్ మాసము కొంత ప్రారంభంలో ఒక 4-5 రోజులు కొంత ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ గురు మార్పు మూలకంగా మీరు ఊహించని మంచి ఫలితాలు ఈ డిసెంబర్ మాసంలో మీరు పొందేటువంటి అవకాశం బాగా కనబడుతుంది. దీన్ని సద్వినియోగపరచుకోండి. మీకు చాలా ఉపయోగపడేటువంటి మాసం డిసెంబర్ మాసం. ఈ వృషభ రాశి వారికి ఏ గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి అనేటువంటి విషయాన్ని మనం చూసినట్టయితే రాహువు, కేతువులు ప్రధానంగా దశమ స్థానము, అర్ధాష్టమ స్థానంలో సంచరిస్తున్నారు. రాహువు మూలకంగా మనం చేసేటువంటి పని లోపల సందిగ్ధత ఏర్పడేటువంటి అవకాశాలు ఉంటాయి. అంటే మీమాంస, చేస్తే ఏమవుతుంది, చేయకుంటే ఏమవుతుంది అనేటువంటి ఈ మీనమేషాలు లెక్కించడం లోపల మనకేమవుతుంది, పని చేయలేనటువంటి స్థితిని క్రియేట్ చేస్తాడు రాహువు. కనుక తద్వారా మనం స్టెప్ వేయలేం. అలాంటి పరిస్థితిని రాహువు, కేతువులు కల్పిస్తారు. గనక రాహు కేతువుల ప్రీత్యర్థమై అమ్మవారిని పూజించండి, విఘ్నేశ్వరుని పూజించండి. పంచాయతన దేవతలను శంకరుడు, అమ్మవారు, గణపతి, నాగేంద్రుడు, విష్ణువు, సూర్యుడు, వీటిని మీరు పూజించినట్టయితే తప్పకుండా మీకు అనుకూలిస్తుంది ఈ డిసెంబర్ మాసం. పెద్దలను కలవండి, పెద్దల యొక్క సూచనలను పాటించండి, వాళ్ళ యొక్క అనుగ్రహాన్ని పొందండి. ఇక సూర్య నమస్కారాలు చేయడము, సుబ్రహ్మణ్య స్వామి దేవాలయానికి వెళ్ళడము, ఇవి చేసినట్టయితే మీకు చాలా సత్ఫలితాలు ఈ వృషభ రాశి వారికి ఈ డిసెంబర్ మాసంలో గోచరిస్తున్నాయి. వీటిని మీరు ఫాలో అయినట్టయితే చాలా విషయాలలో సత్ఫలితాలను పొందుతారు. శుభం.